హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం రెండవ భాగం. రవీంద్ర వెనకాలే రాణి వచ్చింది. విజయను చూసి ఆశ్చర్యంగా విజయ అని, అంతలోనే అర్థమైందన్నట్లు ఓ అని కొద్దిగా అలవాటు ప్రకారం తల ఎగరేసింది. విజయ్కి ఇదేం అర్థం కాలేదు. గబగబా మేనమామ వెనకాలే లోపలికి వెళ్ళింది. చాలా గదులు దాటాక ఓ గదిలోకి తీసుకువెళ్ళాడు. అది చాలా చిన్న గది. వెలుతురు కూడా అట్టే లేదు. ఓ పక్కన ఏవో చెక్క బీరువాలున్నాయి, చిన్నవి పెద్దవి. ఓ పక్క నులక మంచం ఉంది. కూర్చో, ఇప్పుడే వస్తా అని రామారావు బయటికెళ్ళిపోయాడు. విజయ్కి అంతా అగమ్యగోచరంగా అయోమయంగా ఉంది. ఇక్కడ మామయ్య అద్దెకుంటున్నాడా? ఆ ఇల్లేమైంది? 5 నిమిషాలు అక్కడ ఉండేసరికి విజయకి విసుగు అనిపించింది. గది బయటకొచ్చింది. ఎటు వెళ్లాలో తెలియలేదు. క్షణంసేపు అలాగే ఆగి ముందుకు నడిచింది. 2 గదులు దాటేసరికి మేనమామ గొంతు వినపడింది. ఆ దిక్కుగా నడిచింది. విజయ వచ్చేసరికి రామారావు 2 చేతులు ద్వారబంధం మీద ఆంచుకుని నిలబడ్డాడు. సుందరమ్మ తడి చేతులు కొంగుకు తుడుచుకుంటూ వస్తోంది. రామారావు చేతులు తీసి ఇటు తిరిగాడు. బొమ్మలా నిలబడి ఉన్న మేనకోడల్ని చూసిన రామారావు బలవంతంగా నవ్వాడు. కూతుర్ని చూడగానే గబగబా ముందుకు వచ్చి విజ్జి అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది. విజయలో చలనం లేదు. బిగుసుకుపోయినట్టుగా ఉంది. రామారావు తప్పు చేసిన వాడిలా బుర్రోంచుకొని నిలబడ్డాడు. విజ్జి, అక్క వాళ్ళు కులాసానా? ఇంత చిక్కిపోయావేం తల్లి? ఒంట్లో కులాసాగా ఉంటుందా? ఆవిడ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. విజయ దేనికి జవాబు ఇవ్వలేదు. అస్థిపంజరంలా ఉన్న తల్లిని రెప్పవేయకుండా చూస్తుంది. తేరుకున్న రామారావు ముందు విజ్జికి కాఫీ ఇవ్వక్కయ్య అన్నాడు. సుందరమ్మ కూతుర్ని వదిలి వంటగదిలోకి వెళ్ళింది. ఇంకా తను అక్కడ ఉండడం మంచిది కాదనుకున్నాడు రామారావు. అక్కయ్య 10 అవుతుంది, నేను వెళుతున్నాను అని. వస్తా విజ్జి అని వెళ్ళిపోయాడు. ఇంకో 2 అడుగులు ముందుకు వేసి ఆసరా కోసం ద్వారబంధం మీద చెయ్యి ఆంచుకుని నీరసంగా నిలబడింది విజయ. ఇక్కడ తల్లి ఎందుకుందో, మేనమామ అలా ఎందుకున్నాడో అన్నీ అర్థమయ్యాయి విజయకి. చెప్పలేనంత కోపం, బాధ, ఆవేదన ఆవరించాయి విజయని. ఎందుకిలా అయింది? ఏమిటిదంతా? సుందరమ్మ కాఫీ గ్లాసుతో దగ్గరకొచ్చింది. కూతురు వస్తోందంటే ఆవిడకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆవిడ మనసులో లేదు. ఏదో బింకంగా అలా ఉంది కానీ లోపల ఆవిడ పడుతున్న బాధ, ఆవేదన ఎవరికీ అర్థం కావు. బిజ్జి, కాఫీ తీసుకోమ్మా అంది. తల్లికేసి ఓసారి చూసి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది విజయ. పిలిచినా కూతురు ఆగదు. అది ఆవిడకి తెలుసు. నీరసంగా తను వెనకాలే వెళ్ళింది. విజయ కిటికీ దగ్గర నిలబడింది. సుందరమ్మ దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి, బిజ్జి, ఇటు చూడు తల్లి, కాఫీ తీసుకోమ్మా అనునయంగా అంది. విజయ తల్లికేసి తిరిగింది. కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. సుందరమ్మ దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద నొక్కి పట్టింది. ఏదైనా అందామంటే గొంతు పెగల్లేదు. విజయ అంది, కళ్ళల్లో నీళ్లు బుగ్గల మీద జారుతుండగా. నువ్విక్కడ ఎందుకున్నావమ్మా అని. ముందు కాఫీ తీసుకో తల్లి, తర్వాత చెబుతాను అంది అనునయంగా. ఆవిడకి అట్టేసేపు నిలబడటానికి లేదు. అవతల చాలా పని ఉంది. అక్కడికి విజయ వస్తుందని తొందరగానే చేసింది. అయినా వచ్చిన చుట్టం ఒక్కళ్ళే అయినా ఆర్భాటం, హడావుడి ఎక్కువే ఆ ఇంట్లో. ఈ పూటే వచ్చిన రాణి ఆ ఇంటి పెద్ద కోడలు. దుర్గారాణికి పినతండ్రి కూతురు. రాణిని ఆవిడ అభిమానిస్తుంది. దుర్గారాణి మాటకి ఆ ఇంట్లో తిరుగులేదు. ఆవిడ ఇంకా ఏవేవో చేయాలని పురమాయించింది. ఆ పనంతా అలాగే ఉంది. తేలిగ్గా కూర్చుని కూతురికి నచ్చ చెప్పే టైము సుందరమ్మకి లేదు. ఆవిడ బాధ వర్ణనాతీతం. తల్లి బాధని అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు విజయ. నువ్వు అసలు సంగతి చెప్పందే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అసలు సంగతేంటో చెప్పు. మావయ్యే నిన్నిక్కడ చేర్పించాడా? నాకెందుకు రాయలేదు? నీ చేత వంట పని చేయించి నేను చదువుకుంటానా? నేనంత మూర్ఖురాల్లా కనిపించానా నీకు? వెక్కిళ్ల మధ్య ఆవేశంగా అడిగింది విజయ. సుందరమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విజయ తల మీద చేయి వేసి, అన్నీ చెబుతానన్నాగా విజ్జి, బాధపడకు, ఇందా కాఫీ తీసుకో అంది. విజయ తీసుకోలేదు. ఏదో మళ్ళీ అనబోయింది. ఇంతలో ఎవరో అమ్మా అని పిలవగా వస్తున్నా అంటూ కాఫీ గ్లాసు బలవంతంగా విజయ చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోయింది సుందరమ్మ. విజయ కాఫీని కిటికీ నుంచి బయటికి పంపేసింది. చేతిలో గ్లాసు గోడకేసి కొట్టాలన్నంత పిచ్చి కోపం వచ్చింది. కానీ ఏం చేయలేని నిస్సహాయరాలిలా అక్కడే ఉన్న నులక మంచం మీద కూలబడి 2 చేతుల్లో ముఖం దాచుకుంది. సుందరమ్మ ముందు గదిలోకి వచ్చేసరికి అక్కడే దుర్గారాణి నిలబడి ఉంది. ఆవిడ చిరగ్గా ఉన్నట్లు ముడుచుకున్న కనుబొమ్మలే చెప్తున్నాయి. మా అమ్మాయి వచ్చిందమ్మా సంజాయిషి ఇచ్చుకున్నట్లుగా అంది సుందరమ్మ. అవన్నీ తనకనవసరం అన్నట్లుగా
4 కప్పుల కాఫీ చేయండి, కాస్త త్వరగా కావాలి అనేసి వెళ్ళిపోయింది. కాఫీకి నీళ్లు పడేసి అక్కడే నిలబడ్డ నీలకి ఉల్లిపాయలు టమాటాలు తరగమని పురమాయించింది. సుందరమ్మకి పనిలో సాయంగా నీల ఉంటుంది. అయినా సుందరమ్మకి పని ఎక్కువే. ఇక్కడ పని చేస్తుందన్న మాటే కానీ సుందరమ్మ జాసంతా ఆ మూలగదిలో ఉన్న కూతురి మీదే ఉంది. సుందరమ్మ కాఫీ కప్పుల్లో పోస్తూ ఉంటే నీల అంటూ దుర్గారాణి కేకేసింది. అది కాఫీ ఇంకా అవ్వలేదా అని. కాఫీ కప్పులు ట్రేలో సర్ది నీలకి ఇచ్చింది. 11 గంటల వరకు సుందరమ్మకి కూతురి దగ్గరికి వెళ్ళటానికి కుదరలేదు. సుందరమ్మ గదిలోకి వచ్చేసరికి విజయ మంచంలో బోర్లా పడుకుని ఉంది. విజయను అలా చూసేసరికి సుందరమ్మ కడుపు తరుక్కుపోయింది. వచ్చి మంచం మీద కూర్చుంది. విజయ భుజం మీద చేయి వేసి విజ్జి అని కూతురు మీద ఉండే ఆప్యాయత అనురాగం ఆ ఒక్క మాటలోనే ఇమిడ్చి పిలిచిందా అన్నట్లు పిలిచింది. విజయ పలకలేదు సరికదా, తలెత్తి చూడను కూడా లేదు. విజ్జి, ఒక్కసారి ఇటు చూడు తల్లి, నువ్వు ఇలా ఉంటే నేను భరించగలనా చెప్పు అంది. విజయ చివ్వున తల తిప్పింది. ఏడ్చి ఏడ్చి ఉందేమో. తెల్లగా ఉండే విజయ ముఖం ఎర్రగా గీసిన కందలా ఉంది. ముక్కు ఇంకా ఎర్రగా ఉంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. నువ్వు ఇలా ఓ ఇంట్లో వంటలక్కలా పనిచేస్తూ నన్ను చదివిస్తుంటే భరించగలనా నే అనుకున్నావా అని అడిగింది. అది కాదమ్మా, ఎంత 1 సంవత్సరం ఓపిక పడితే నీ చదువు అయిపోతుంది. అప్పుడు నీకు ఏదైనా ఉద్యోగం దొరక్కపోతుందా? అసలు నువ్వు ఈ పని ఎందుకు చేయవలసి వచ్చింది? నేను చదివి తీరుతానని పట్టుబట్టానా? నువ్వు ఆడపిల్లకి కాలేజీ చదివేందుకు? పెళ్లి చేస్తానంటే ఆడపిల్లలు మాత్రం చదువుకోకూడదా అని దెబ్బలాడాను. కానీ ఇలాంటి పరిస్థితి అంటే కూడా చదువుతానా? నువ్వు ఇంకా వడ్డీ డబ్బే పంపుతున్నావనుకున్నాను. అసలు మావయ్య ఎలా ఊరుకున్నాడు? ఆ వడ్డీ రావట్లేదా? విజయ ఆవేశం చూస్తుంటే అర్థం చేసుకునేలా లేదు. నిట్టూర్చిందావిడ. ఇద్దరి మధ్య కొంచెంసేపు నిశ్శబ్దం. సుందరమ్మే అంది మెల్లిగా, లేచి స్నానం చేయమ్మా విజ్జి. స్నానం కాదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. మనం రాత్రి బండికే విజయవాడ వెళ్ళిపోదాం అంది ఆవేశంగా. విజ్జి, అవునమ్మా, ఇక్కడ నువ్వు ఇలా చేస్తున్నావంటే అక్క ఎంత బాధపడుతుందో ఒక్కసారన్నా ఆలోచించావా? ఆవిడ నుంచి ముఖం తిప్పేసుకుంటూ మళ్ళీ అంది. నీ కొడుకంటే ఏమీ అనుకోడేమో కానీ అక్క అలా కాదు. బాధ్యత లేకుండా అన్నగారు అలా ఇల్లరకం వెళ్ళిపోయాడని విజయ్కి అన్నగారంటే అసహ్యం. కొడుకు అలా చేసినా కొడుకు కోసం పల్లెటూరులో ఉన్న ఇల్లు అమ్మడానికి ఇష్టపడలేదని తల్లి మీద విజయ్కి బాగా కోపం. అత్తగారింట్లో హాయిగా 2 అంతస్తుల మేడలో ఉన్న మురళి ఆ పల్లెటూరిలో ఉన్న పెంకుటిల్లు కోసం వస్తాడా అని నిర్లక్ష్యం. రాని రాకపోని ఆ ఇల్లు వాడికి ఉండాల్సిందే అని ఆవిడ అమ్మడానికి ఇష్టపడలేదు. విజయ మాటలు హేళన ఆవిడికి అర్థం కాకపోలేదు. అక్కకి ఇష్టం ఉండగానే సరే విజ్జి, మనం ఎన్ని ఆలోచించాలి అంది. బావ ఏదైనా అంటాడేనా నీ భయం? బావని నువ్విదేనా అర్థం చేసుకున్నది? బావ మంచివాడు కాబట్టే మనం ఇచ్చే 50 రూపాయలు కూడా వద్దన్నాడు. మనం పట్టుబట్టాము కాబట్టి పుచ్చుకున్నాడు గాని అదే అన్నయ్య అయితే 100 ఇస్తానన్నా ఉంచుకోడు. ఇక్కడ ఉండిపోతానేమోనని. మనం రాత్రి బండికి వెళ్ళిపోదాం అంది మొండిగా. వాళ్ళు ఏమీ అనలేదని అక్కడే ఉండిపోతామా విజ్జి? ఆ మర్యాద అలా కాపాడుకోవాలి గాని. అక్కడికి వెళ్ళగానే ఉద్యోగం చేస్తాను. బావ ఎక్కడో అక్కడ చూడకపోడు. చదివి తీరాలని నాకేం పట్టుదల లేదు. సుందరమ్మ మాట్లాడలేదు. ఏం మాట్లాడగలదు? తర్వాత నెమ్మదిగా అంది. ముందు లేచి స్నానం చెయ్యి. నాకు చేయాలని లేదమ్మా. అమ్మా, ఇప్పుడే వాళ్లతో చెప్పేయి. మామయ్య గారింటికి వెళ్ళి రాత్రి బండి ఎక్కేద్దాం తల్లికేసి ఆశగా చూస్తూ అంది. విజ్జి, నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలియదు. ఇంక 1 సంవత్సరం ఓపిక పడితే నీ చదువు అయిపోతుంది. అప్పుడు కాలు మీద కాలేసుకొని నిశ్చింతగా కూర్చుంటాను. చివరి మాటకి నవ్వింది. కస్సుమంది విజయ. అదేం కుదరదు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. 1 క్షణం ఉండనీయను. నీల వచ్చి పిలవటంతో సుందరమ్మ వెళ్ళిపోయింది. విజయకి చచ్చే అభిమానంగా అవమానంగా ఉంది. మొత్తం బందుకోటిలో ఎవరన్నా వంటలు చేసుకొని ఎరుగుదురా? మామయ్య ఎలా ఊరుకున్నాడు? ఆవిడకి కొడుకుండి లేనట్టే లెక్క గాని అక్క తాను ఉండగా ఆవిడకేం కర్మ? ఎలాగైనా సరే అమ్మని ఒప్పించి రాత్రి బండికి బెజవాడ వెళ్ళిపోవాలి. అక్కడ ఏదైనా సరే, ఎంత చిన్న ఉద్యోగమైనా సరే సంపాదించాలి. చాలా దృఢంగా అనుకుంది విజయ. ఇంట్లో అందరి భోజనాలు అయ్యాయి. సుందరమ్మ విజయని స్నానం చేయమని భోజనం చేయమని ఎంతకాలం బతిమాలింది. కానీ విజయ లేవలేదు. అసలు రాణి ఎదుట పడాలంటేనే చచ్చే సిగ్గుగా ఉంది. స్టేషన్లో తనని అంత ఇదిగా పరిచయం చేసిన రాణి ఈ ఇంటి వరండాలో చూసినప్పుడు ఎలా చూసింది? అతని కళ్ళల్లో కూడా ఆశ్చర్యం. రాణి ఇక్కడ లేకపోతే తానే
వాళ్లతో చెప్పేసి ఈ పూటకెలాగో కాలక్షేపం చేసేసి తల్లిని తీసుకుని రాత్రి బండి ఎక్కేసును. కానీ రాణి ఎదురుపడాలంటేనే ఎలాగో ఉంది. తన వల్ల కాదు. సుందరమ్మ చెప్పి చెప్పి విసిగి వెళ్ళిపోయింది. రాత్రి సరిగ్గా 10:30 అయింది. ఓ పళ్ళెంలో 4 రొట్టెలు, గ్లాసుతో పాలు తీసుకుని సుందరమ్మ గదిలోకి వచ్చింది. పళ్ళెం పాల గ్లాసు ఓ వారగా పెట్టి విజయ్ని లేపింది. తల్లి బెజవాడ రావటానికి ఒప్పుకోలేదని తల్లితో దెబ్బలాడి ఏడుస్తూ పడుకుంది విజయ. ఉదయం నుంచి విజయతో పాటు సుందరమ్మకు కూడా ఆహారం లేదు. కూతురు అలా ఏడుస్తూ పడుకుంటే ఆ తల్లికేమి సహిస్తుంది? ఆవిడికి కళ్ళు తిరుగుతున్నాయి. నీరసంతో ఒళ్ళు తూలుతుంది. ఆ మంచం దగ్గరే కింద కూలబడింది. నన్నెందుకే ఇలా చంపుతావు విజి అంది. ఆవిడ కంఠం వణికింది. నేనెవరినీ చంపలేదు విసురుగా వచ్చింది జవాబు. లేచి ఈ 2 రొట్టెలు తినమ్మా. తల్లి ప్రాణం పీకింది. నాకేం వద్దు. ఇంత జాలి లేదా విజ్జి అంది తల్లి. నా మీద నీకుందా జాలి? నేను ఎంత ఏడ్చినా నువ్వు బయలుదేరావా? అక్కడికెళ్ళి ఏం చేయాలి? ఆ చూసుకునే ఉద్యోగం ఇక్కడే చూసుకో. ఉద్యోగం దొరికిన మర్నాడు వెళ్ళిపోదాం. బాబుగారు చాలా మంచివారు. నీకు ఉద్యోగం తప్పకుండా చూస్తారు బతిమాలుతున్నట్లుగా అంది. ఆవిడికి నీరసంతో కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. మాటిమాటికి కళ్ళు మూసుకుంటుంది. ఇక్కడ ఒక క్షణం ఉండలేను. నువ్వు వచ్చేయమ్మా. విజయవాడ వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండాలంటే ప్రాణం మీదికి వచ్చినట్టుగా ఉంది. బతిమాలుతున్నట్టుగా అంది. ఇక్కడ దొరకని ఉద్యోగాలు అక్కడ దొరుకుతాయా నీ పిచ్చి గాని? ఇక్కడ వీళ్ళకి బోలెడు పలుకుబడి ఏదో ఒకటి దొరుకుతుంది. బెజవాడ రావటానికి నీకేమిటి అభ్యంతరం? తల్లికేసి అనుమానంగా చూస్తూ అడిగింది. బెజవాడ వెళదామంటేనే మొహం అదోలా పెడుతుంది. అత్తగారు ఏదైనా అన్నదా? ఆవిడ మాట పట్టించుకోదే. తనని సూటిపోటీగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆవిడ. ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. అయినా సర్దుకుపోతుంది. అమ్మ తొందరగా అనుకోదు. బావ ఏదైనా అన్నాడా? అలా అనే మనిషి కాడే. సుందరమ్మ మాట్లాడలేదు. మళ్ళీ అడిగింది విజయ. మాట్లాడవేంటమ్మా? విజయవాడ రావటం నీకెందుకు ఇష్టం లేదు? నువ్వు చిన్నపిల్లవు. నీకేం తెలియదు. ఆడపిల్లకి పెట్టాలి గాని వాళ్ళకి భారం కాకూడదు. మన డబ్బు మీద వడ్డీ వస్తుందిగా, అది బావకి ఇవ్వటం లేదా? ఆశ్చర్యంగా అడిగింది విజయ. ఇంకా అసలు సంగతి చెప్పందే అర్థం చేసుకోదు అనుకుంది సుందరమ్మ. విజ్జి, ఒక సంగతి చెప్తాను విను. అసలు ఎవరికీ చెప్పకూడదనుకున్నాను. శాంతంగా విను. బావను అసహించుకోకు. అతడన్నది తప్పులేదు. ఎంత పెద్ద సమస్య అయినా ఎవరి వాళ్ళు వాళ్ళకి బరువు కారు. కానీ పైవాళ్ళు పైవాళ్లే. అన్నయ్యకు మనం పనికి రాలేదు. విజయ మొహం తిప్పేసుకుంది. నీకు డిగ్రీ చదవాలని ఉంది. నాకైతే నీకు పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందనుకున్నాను. నీకు చదవాలనే కోరిక బలంగా ఉంది. నిన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేకపోయింది. బ్యాంకులో ఉన్న డబ్బు మీద వచ్చే వడ్డీతో ఎలాగో అలాగా నెట్టుకు రావాలనుకున్నాను. మనం వేరే ఉంటామంటే అక్క బావ ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. కాదంటే మరీ మూర్ఖంగా ఉంటుందేమోనని అక్కడే ఉండి వడ్డీ మీద వచ్చే డబ్బు వాళ్ళకి ఇచ్చేదాన్ని. మొదటి నుండి అత్తగారికి మనం ఉండడం ఇష్టం లేదు. రాను రాను బావలో కూడా ఆ సూచనలు కనిపెట్టాను. ఇది తల్లి ప్రభావమే. ఆ కోపం అక్క మీద తీర్చుకునేవారు. నా కళ్ళ ఎదురుగా నా గురించి అది బాధపడుతుంటే నేను ఎలా భరించగలను? పోనీ ఇద్దరం ఇక్కడికే వద్దామంటే సమర్థించగలనా? అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అక్కకి ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని అది వద్దంటున్నా 1000 రూపాయలు దానికిచ్చాను. ఇక్కడ నా రాక అత్తయ్యకి పిల్లలకి సుతరాము ఇష్టం లేదు. మామయ్య పిల్లలు అస్తమానం నన్ను డబ్బు అడిగేవారు. మొహమాటానికి ఇచ్చేదాన్ని. ఇలా మొహమాట పడితే నిన్ను ఇంటిదాన్ని చేయలేను. ఇంకా అక్కడే ఉంటే ఆ 4000 కూడా దక్కవనిపించింది. ఒక తెలుసున్న ఆవిడ ద్వారా ఈ ఇంటి సంగతి తెలిసింది. వచ్చి చేరాను. మామయ్య ఒప్పుకోలేదు. చంటిపిల్లాడిలా బావురుమన్నాడు. ఇంట్లో ఎవరి మాటలు పట్టించుకోవద్దన్నాడు. అందుకే నువ్వు వస్తానని రాసినప్పుడల్లా రావద్దని రాసేదాన్ని. ఈసారి వ్యవధి లేకుండా వచ్చేశావు. నువ్వు దీనికి ఒప్పుకోవని తెలుసు. నీకు చిన్నతనం, పరిస్థితులు అర్థం కావు. సుందరమ్మ ఆగింది. అసలే నీరసంగా ఉంది. దానికి తోడు ఉదయం నుంచి ఏమీ తినలేదు. తల్లి చెప్పినవన్నీ ఆశ్చర్యంగా వింటోంది విజయ. నిజంగా ఇన్ని జరిగినట్లు తనకేం తెలుసు? పరిస్థితులు అర్థం చేసుకోకుండా చదువుతానని పట్టుబట్టబట్టేగా అమ్మకి ఇన్ని ఇబ్బందులు. పరిస్థితులు గ్రహించలేనంత మూర్ఖురాలైందేం తను? అయినా బావపైకి అంత మంచిగా కనిపిస్తాడు. అక్క ఏ బాధ లేనట్లే ఉండేది. విజయ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తర్వాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.